సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన 7వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. హరిచందన చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లలో ఉండి ఎంతో స్నేహంగా మెలిగేవారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమిస్తుంటారు. ఆ విషయం తెలుసుకుంటారు. కానీ ఎంతసేపు హరికి పంతం ఎక్కువ. ఎప్పుడూ తనదే పైచేయిగా ఉండాలని అనుకుంటాడు. అతనిలో ఉన్న ఈ గుణం అసలు నచ్చదు చందనకు. ఎప్పుడూ కొట్లాడుతూ మళ్ళీ తర్వాత కలిసిపోతూ ఉంటారు. ఈసారి ఒక పెద్ద కొట్లాట వచ్చి వాళ్ళిద్దరూ పంతానికి పోయి విడివిడిగా ఉంటారు. అప్పుడే రాఘవ పరిచయం అవుతాడు చందనకు. రాఘవ చాలా పేద విద్యార్థి. చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే తన తండ్రితో చెప్పి ఆశ్రయం ఇప్పిస్తుంది. ఇది అసలు భరించలేకపోతాడు హరి. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతారు. కానీ ఇంకో పక్క రాఘవ కూడా చందనని ప్రేమిస్తుంటాడు. ఆ విషయం తన డైరీలో రాసుకుంటాడు. ఇక్కడి దాకా చూశాం కదా. తరువాత కథ ఇలా సాగుతుంది. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. అమాయకత్వంలో ఎక్కువ ఆనందం దొరుకుతుంది మనిషికి. తెలివి మీరే కొద్దీ విపరీతమైన ఆలోచనలతో ఆనందమే కరువు అవుతుంది. ప్రస్తుతం రాఘవ కూడా ఒక రకమైన అమాయకత్వంలో పడిపోయాడు. చందన చర్యల్ని చూపే సానుభూతిని మరొకలా అన్వయించుకొని ఆమె తనను ప్రేమిస్తుందని భ్రమ చెందుతున్నాడు. ఒక్కోసారి వాస్తవం కన్నా భ్రమ మనిషిని ఎంతో సుఖంగా బ్రతకనిస్తుంది. నిజం బట్టబయలైన నాడు తట్టుకోవడం కష్టమే. అమాయకంగా నమ్మిన ఆశలు తల్లకింద్రులైతే కలిగే బాధ చెప్పనలవి కాదు. నిరాశ నిస్పృహలతో కుంగిపోతారు. ఒక్కోసారి జీవితాన్నించి పారిపోతారు. ఆ రాత్రి రాఘవకు సరిగా నిద్ర పట్టలేదు. మనసంతా ఏదో ఆరాటంగా బాధగా ఉన్నది. ఏదో కావాలని పిచ్చి మనసు ఎక్కడికో పరుగులు తీస్తుంది. చాలాసేపు ఆలోచించి చివరికి ఇలా అనుకున్నాడు. అందరాని చందమామకై అర్రులు చాచడం లేదు కదా. ఆమె ఉద్దేశం తెలుసుకోకుండా తను ఇన్ని ఆశలు పెంచుకోవడం, అవి ఫలించవేమోనని బాధపడటం సమంజసంగా లేదు. ఏమైనా త్వరలో చందన మనసులో ఏముందో తెలుసుకోవాలి అని కలత నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం ఆలస్యంగా నిద్రలేచాడు. చందన కాఫీ కప్పుతో అతని గదిలోకి ప్రవేశించింది. అరే, ఇదేమిటి? పొద్దున్నే లేచేవాడివి ఈరోజు ఇంత పొద్దెక్కేదాకా పడుకోవడం విచిత్రంగా ఉందే. ఎందుకో రాత్రి సరిగా నిద్ర పట్టలేదు చందన. ఏదో తీవ్రంగా ఆలోచించి ఉంటావు, అవునా? అవును. అంత ఆలోచించే సమస్యలేమున్నాయి? విభ్రాంతిగా చూసిందామె. ఇది నా హృదయ సమస్య చందన అని చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు. లేచి పడక సర్దుకున్నాడు. సరి కాఫీ ఆరిపోతుంది, ముందు ముఖం కడుక్కొనిరా అని కప్పు టేబుల్ మీదుంచి సాసర్ మూతగా పెట్టి వెళ్ళిపోయింది చందన. పొద్దునే ఆమె దర్శనం కావడం అతనికి ఆనందమే అయినా ఆమె ఎదుట అది వరకులా ఫ్రీగా మూవ్ కాలేకపోతున్నందుకు గిల్టీగా ఉంది. దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలి ముఖం కడుక్కొచ్చి కాఫీ కప్ అందుకున్నాడు రాఘవ. ఇంతలో చందన మళ్ళీ వచ్చింది. ఆ రోజు ఎందుకో చందన చాలా అందంగా కనిపిస్తోంది. తలస్నానం చేసి శుభ్రమైన దుస్తుల్లో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. అలాగే ఆమెను చూడాలనిపిస్తున్నా సభ్యత కాదని చూపులు మరల్చుకున్నాడు రాఘవ. నువ్వింకా కాఫీ తాగుతూనే ఉన్నావా? త్వరగా తెములు అని హడావిడి పెట్టింది చందన. ఏమిటి చందన, ఏదైనా విశేషమా? పొద్దున్నే హడావిడి చేస్తున్నావు? అవును, విశేషమే. ఈరోజు కార్తీక పౌర్ణమి. అయితే? అర్థం కానట్లు చూశాడు రాఘవ. నాన్నగారికి నరసింహమూర్తి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనకు ద్రాక్ష తోటలు, బత్తాయి తోటలు ఉన్నాయి. ఇవాళ అందరం కలిసి వనభోజనానికి అక్కడికే వెళ్తున్నాము. లేచావు గదా, త్వరగా స్నానం చేసి రెడీగా. విషయం అర్థమైంది అతనికి. వాళ్ళతో వెళ్ళాలనిపించలేదు. సారీ చందన, నాకు ఒంట్లో కాస్త నలతగా ఉంది, నేను రాలేను. ఏమైంది? ఆదుర్దగా అడిగింది. పెద్ద సీరియస్ కాదులే, కాస్త రెస్ట్గా పడుకుందామని.
మరేం పర్వాలేదు, అదే పోతుంది, సరదాగా వెళ్దాం రాఘవ ప్లీజ్ అని బతిమాలుతున్నట్లుగా అంది చందన. ఇబ్బందిగా చూశాడు రాఘవ. నా కోసమైనా రాకూడదా? వాళ్ళంతా ముసలి వాళ్ళు, నువ్వు కూడా వస్తే నాకు కాస్త కంపెనీగా ఉంటుంది అని చందన మరీ అడగడంతో బయలుదేరక తప్పలేదు అతనికి. వస్తాను చందన, నీకోసం నిప్పుల బాట వెంట నడిచి రమ్మన్నా రాగలను. మరి నాకెంత ప్రాప్తమో ఆ పరమాత్మునికే ఎరుక అనుకున్నాడు మనసులో. ఇలాగైతే నీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాల్సి వస్తుంది చంద్ర. అదేమిటి, ఇప్పుడేమైంది? బిత్తరపోయింది చందన. ఇప్పుడు కాదు, నిన్న. ఏం జరిగింది? నువ్వు ఆ రాస్కెల్తో పక్కపక్క నవ్వడం చూశాను. ఆ క్షణంలో నా గుండె బగ్గుమన్నది. ఓ అదా నీ కోపానికి కారణం? రాఘవ ఒక పిచ్చివాడు. అయితే ఇంట్లోంచి తరిమేసేయ్. వాణ్ణి నేను భరించలేను. అతన్ని భరిస్తుంది మా డాడీ. వెళ్ళి ఆ మాట మా డాడీతో చెప్పు. మీ డాడీకి రికమెండ్ చేసింది నువ్వే కదా. ఇంకెన్నాళ్ళుంటాడు మీ ఇంట్లో? డిగ్రీ పూర్తయ్యే వరకు డాడీ తను మోస్తానని ఎప్పుడో ప్రామిస్ చేశాడు. అయినా అస్తమానం అతని గురించి నీకేమిటి జలసి? పూర్ మెన్ అని రాఘవ పట్ల సానుభూతిగా మాట్లాడింది. హరికి చిర్రెత్తింది. కోపంగా చూశాడు. వాణ్ణి చూసి జలసి పడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కాకపోతే వాడు మన మధ్య ఉండాల్సిన వాడు కాదు. సునకాన్ని తీసుకెళ్లి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినట్లు ముష్టి వెధవ చనువిచ్చి ఇంట్లో చేర్చుకున్నారు. వాడు నీ గురించి ఎన్ని కారుకూతులు ప్రచారం చేస్తున్నాడో తెలుసా? కాలేజీలో మీ గురించి చాలామంది చాటుగా చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మాటలు వింటుంటే నాకు తల తీసేసినట్లుంది. హరి వదనం చిటపటలాడిపోయింది. చందన మోము రోషంతో కందిపోయింది. హరి, ఇవన్నీ నువ్వు కల్పిస్తున్న మాటలే గాని మా గురించి ఎవరు ఎప్పుడు చెడుగా మాట్లాడరు. నువ్వే ఇదంతా కల్పించి చెబుతున్నావు. అసలు రాఘవ మా ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదు కదూ? దేనికి కారణం చెప్పు. వాడున్నంతకాలం నువ్వు వాడితో చనువుగా ఉంటావు. అది నాకు మంటగా ఉంది. బావుంది హరి, చదువుకుంటున్నాము. ఎదుటివారి సమస్యల్ని సానుభూతితో ఆ పాటి అర్థం చేసుకోలేకపోవడము దురదృష్టము. ఏ ఆధారము లేని ఒక బీద విద్యార్థికి ఆశ్రయం ఇవ్వడం నేరమా? ఈ విషయం ఇప్పటికి 100 సార్లు అన్నావు. పెట్టి పోషించే మాకన్నా నీకే ఎక్కువ బాధగా ఉంది. పేదరికం శాపమే గాని పాపం కాదు. ఈ సమాజంలో ఎందరో అన్నార్తులు అలమటించిపోతున్నారు. ఎటూ అందరినీ ఉద్ధరించే శక్తి మాకు లేదు. కనీసం ఒక్క బీద విద్యార్థికైనా సహాయపడటం మంచిదని డాడీ ఉద్దేశం. మేమేదో పెద్ద చేరాన్ని నేరం చేస్తున్నట్లు ఇలా మాటిమాటికి అవమానించటం నాకు నచ్చడం లేదు అని ఖచ్చితంగా రోషపూరితంగా చెప్పింది చందన. అది కాదు చంద్ర, నా మాటల్ని అపార్థం చేసుకుంటున్నావు నొచ్చుకుంటూ అన్నాడతను. నువ్వు ఇలా కుసంస్కారంలా మాట్లాడితే ఎవరైనా అపార్థం చేసుకుంటారు. నా బాధను అర్థం చేసుకోవేం? విసుక్కున్నాడు. ఏమిటి అర్థం చేసుకునేది? వెటకారంగా అంది చందన. ఆ మధ్య ఒకసారి నేను మరో అమ్మాయితో మాట్లాడితేనే సహించలేనన్నావు. మరి ఎందుకు అలా అన్నావు? నన్ను మనసా వాచా ప్రేమించిన బట్టే కదా. నాకు అలాగే ఉంటుందని నువ్వెందుకు అనుకోవు? నేను అన్న విషయం వేరు. ఏం నువ్వైతే నన్ను అనొచ్చా? నేను అనకూడదు అంతేగా? కాస్త తీవ్రంగా పలికింది అతని స్వరం. ఇక్కడ రాఘవ విషయంలో మానవత్వం ఉంది. దాన్ని మర్చిపోతే ఎలా? ఏదేమైనా ఇక ముందు మన మధ్య అతని గురించి చర్చ అనవసరం ఖచ్చితంగా చెబుతున్నట్లు చెప్పింది చందన. అంతేగాని అతనికి దూరంగా ఉండనంటావు. ఏనాడు అతనికి దగ్గర కాలేదు. నీదంతా ఉత్త అపోహ. కాదు, నా ముందు నా మాటలు, అతని ముందు అతని మాటలు నటిస్తున్నావు. హరి, బిగ్గరగా బాధగా అరిచింది చందన. హరి ఏమీ తొనకలేదు. ఆమె తన మాట వినడం లేదని అతనికి మంటగా ఉంది. చూడు హరి, నేను నాటకాలు ఆడుతున్నానా? దేనికి? అంత అవసరం నాకేముంది? ప్రేమించానని మరీ ఇంత చులకనగా మాట్లాడుకు. హృదయం గాజు బొమ్మ లాంటిది. ఒక్కసారి పగిలితే తిరిగి అతకడం కష్టం. రాఘవన్ నేను ఇష్టపడుతున్నాను, అది నిజమే. కేవలం స్నేహితునిగానే ఇష్టపడుతున్నాను. అంతకు మించి అతని మీద నాకు మరో ఉద్దేశం లేదు. ఉందని నువ్వు అపోహపడితే నన్ను ప్రేమించటం మానేసేయి మూతి బిగిస్తూ అంది కటువుగా. ఆ మాటలతో హరి రవ్వంత మెత్తబడ్డాడు. ప్రతి విషయానికి కోప్పడితే ఎలా అంటూ ఆమె మీద చేయి వేయబోయాడు లాలనగా. విధిలు చేసి తీవ్రంగా చూసింది చందన. ఎందుకు అలా చూస్తున్నావు? నీకు సిగ్గులేదు? నీ దగ్గర సిగ్గెందుకు?
నవ్వుతూ 2 చేతులతో పువ్వులాంటి చందన శరీరాన్ని చుట్టేసి సున్నితంగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు హరి. అతని స్పర్శ, ఆ చేష్ట లోలోన ఇష్టమే అనిపించినా పైకి మాత్రం కోపాన్ని అభినయించింది చందన. వగలపడ్డం నీకు బాగా తెలుసు. అది నీ దగ్గరే కదా చంద్ర. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇంతవరకు ఏదో అనుమానంగా గుచ్చి గుచ్చి ప్రశ్నలేశావు. ఇంత ప్రేమ పొంగుకు వచ్చింది. ఎంతైనా మీ మగవాళ్ళు హృదయం లేని వాళ్ళు. కాదులేవోయ్, పురుషులకు సహజంగా జలసి ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి తనకే పరిమితం కావాలని, మరొకరితో చనువుగా ఉండకూడదని ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాంతరాల వలన అలా చేస్తే పురుషుడు ఒక్కోసారి నిగ్రహించుకోలేడు, భరించలేడు. ఏమైనా అతన్ని దూరంగా ఉంచితే మనిద్దరికీ శ్రేయస్కరం. లేదు, అతని డిగ్రీ పూర్తయ్యే వరకు మా ఇంట్లోనే ఉంటాడు. అయితే ఇంకో సంవత్సరం భరించాలన్నమాట, అయిష్టంగా అన్నాడు హరి. చందన నవ్వింది. హరి, నీకెందుకంత అసూయ అని అడిగింది. నిన్ను ప్రేమిస్తున్నాను కదా, అందువల్ల. నన్ను ప్రేమిస్తే అతని మీద జలసి పడాలా? అది నీకు చెప్పినా అర్థం కాదులే. సరేలే, చాలా టైం అయింది, నేను వెళ్తాను. అప్పుడేనా? కాసేపు కూర్చో. ఎందుకు, పోట్లాడటానికా? బెట్టుగా అంది చందన. లేదులే, ఏదో సరదా కన్నాను. అవును పాపం, నువ్వనేవన్నీ సరదాలే, బాగా సమర్థించుకుంటావు. చంద్ర, కాసేపు కూర్చోబ్బా, బతిమాలినట్లు అన్నాడు. ఇష్టం లేనట్లు ముఖభావాలు ప్రదర్శిస్తూనే కూర్చుంది చందన. హరి ముసిముసిగా నవ్వుకున్నాడు. కాలం చకచక ముందుకు సాగుతోంది. చందన, రాఘవ, హరి డిగ్రీ పూర్తి చేశారు. రాఘవ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. చందన, హరి ద్వితీయ శ్రేణిలో నిలిచారు. రాఘవ ప్రథమ శ్రేణిలో నెగ్గడం హరికి కంటకంగా ఉంది. ఒకరోజు చందన, హరి తాపీగా కూర్చుని తర్వాత ఏం చేయాలని తర్జన భర్జనలు చేయసాగారు. ఇప్పుడు చెప్పు చంద్ర, ఇంకా చదవాలని ఉందా? ఎంఏ చేద్దాం. ఏమో, నాకంత ఓపిక లేదు. మరేం చేద్దాం? గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోవడం బోర్. ఎంచక్కా పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెడదాం, మజాగా ఉంటుంది. అబ్బా, ఆశ నాలుక బయట పెట్టి వెక్కిరించింది. ఏమిటి, నన్ను పెళ్లి చేసుకోవా? ఆదుర్దగా అడిగాడు హరి చందన. చందన పకపక నవ్వింది. హరి, మనం చిన్నప్పటి నుంచే ఆశలు పెంచుకుంటూ వస్తున్నాం. కానీ మన పెద్దవాళ్ళ మనసులు ఎలా ఉన్నాయో గ్రహించుకోలేదు. మీ వాళ్ళు ఏమంటారో అనేదేమీ లేదు గాని నన్ను కలెక్టర్ని చేయాలని మా నాన్న కోరిక. అమ్మకేమో చదివింది చాలు, పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకోవాలన్న కోరిక. ఇద్దరి మధ్య నా అభిప్రాయం ఫలానా అని చెబితే ఎవరు నా ఇష్టాన్ని కాదనరు. కనుక మనం పెళ్లి చేసుకుందామోయ్. ఇప్పటికి చదివింది చాలు, బోర్గా ఉంది లైఫ్ అని సాలోచనగా అన్నాడు హరి. ఒక్క క్షణం ఆలోచించింది చందన. ఏమిటో, పెళ్ళి అనుకోగానే ఆమె ఎద తీవ్రంగా స్పందిస్తుంది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి, సంసారం అంటే తను మాత్రం కాదనగలదా? హరి తన ప్రియతముడు. అతని ఊహలు తనలో ఆనందాన్ని రగిలిస్తాయి. అతని స్పర్శను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మనసావాచ ఇష్టపడిన వ్యక్తితో 3 ముళ్ళు వేయించుకుని బ్రతుకు పండించుకోవడం అపురూపమైన వరం. అయితే డాడీ, అమ్మ ఏమంటారు? ఇన్నాళ్ళు తన ఇష్టాన్ని ఏదీ కాదనలేదు. హరి విషయం వాళ్ళకి తెలుసు. మంచివాడన్న సదుద్దేశం ఉంది. కానీ పెళ్ళి అనేసరికి ఏమంటారో, తన కోరికను మన్నించగలరన్న ధైర్యంతోనే హరిని ప్రేమించింది. అదే ధైర్యంతోనే డాడీతో ఈ విషయం ప్రస్తావించాలి అనుకుంది చందన. ఏమిటంత దీర్ఘాలోచన అన్న హరి ప్రశ్నతో ఆమె ఆలోచన హారం తెగింది. భవిష్యత్తును గురించి యోచిస్తున్నాను. అంటే ఏమని? ఈ అల్లరి పిల్లాన్ని కట్టుకుని ఎలా వేగాలా అని చిలిపిగా వెక్కరిస్తూ అంది. నువ్వు తక్కువ తినలేదు, నాతో సమానంగా పోట్లాడుతావు కదా, ఇద్దరికిద్దరం సరిపోతాము అని హరి కూడా నవ్వాడు. హరి, నువ్వు అలా నవ్వితే చాలా బాగుంటావు, మెచ్చుకుంది సిగ్గుగా. గర్వంగా మీసం మెలేశాడు హరి. ఏ మగాడికైనా ఇష్టపడిన ఆడపిల్ల నువ్వు బాగుంటావని మెచ్చుకుంటే గర్వం కలగదా? ఈ మధ్యన సెలవుల్లో హరి వాళ్ళ ఊళ్ళో గడిపి వచ్చాడు. పల్లెలో మంచి పుష్టికరమైన తిండి, మంచి గాలి వాతావరణానికి కాస్త వల్లు చేసి నునుపు తేలాడు. యవ్వనంలో ఉన్నాడు. ముందే అందగాడు, మరింత అందంగా తయారయ్యాడు. నిజానికి మగాడి అందం చాలా అపురూపమైనది.
ఆడదాన్ని కావ్యనాయికగా, శిల్పసుందరిగా, అపురూప సౌందర్య రాశిగా వర్ణిస్తూ ఉంటారు. కానీ మగవాడు కూడా చాలా అందంగా ఉంటాడు. స్త్రీ అందం లాలిత్వంతో కూడుకున్నదైతే పురుషుని అందం వగరు పొగరుతో పాటు దృఢమైన శరీరము, తీవ్రమైన చూపులు, ఇలా ప్రతి అంగంలోనూ అందం ఉంటుంది. హరి సొగసువాడని చందన నమ్మకం. అతనంటే ఎంత ఇష్టమో ఆమె మనసుకే తెలుసు. తనలో ఉన్న ఇష్టాన్ని సగం కూడా అతని ముందు వ్యక్తం చేసి ఎరగదు. కారణం, ఒక మనిషి మీద కలిగే ఇష్టాన్ని ఎంత చెప్పినా తనివి తీరదు. అతని గురించి ఆలోచిస్తే గుండె జల్లుమంటుంది. అందమైన అతని రూపు మనసులో మెదిలితే ఏదో తీయని బాధగా ఉంటుంది. అతని పొగరుమోత్తనం తలుచుకుంటే భలే ఇష్టంగా ఉంటుంది. ఒక్కోసారి చందన అనుకుంటూ ఉంటుంది, మగవాడికి ఆ మాత్రం పొగరు లేకపోతే ఏం బాగుంటుంది. కానీ హరిలో మితిమీరిన అహంకారం, పొగరు ఉంది. వాటిని కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది. అందరూ తన మాటే వినాలని, అందరి మీద పెత్తనం చెలాయించాలని చూస్తాడు. అది మంచి పద్ధతి కాదు. ఆ మాటే అంటే గయ్యమని తన మీద విరుచుకు పడతాడు. నీ కళ్ళకు నేనెప్పుడూ బాగానే ఉంటాను కదూ. గర్వంతో కూడిన చిరునవ్వు అతని పెదవులపైన కదిలింది. సిగ్గుగా తలూపింది. మరి త్వరగా పెళ్లి చేసుకుందామా? నాదేముంది, ప్రేమించడమే నా వంతు. పెళ్లి పెద్దల వంతు అంటావా? అవును, అదోలా నవ్వింది చందన. అయితే ఈరోజు మీ ఇంటికి వచ్చి అడిగేస్తాను. ఏమని కుతూహలంగా చూసింది చందన. అయ్యా శ్రీనివాసరావు గారు, మీ అమ్మాయి నా గురించి కలవరిస్తోంది. నాకు కూడా మోజే గనుక మా ఇద్దరికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి. కాదంటారా? లేచిపోయి పెళ్లి చూసుకునేది ఖాయం. అతని మాటలకు పకపక నవ్వింది చందన. ఎందుకు నవ్వుతావు? డైలాగ్ బాగాలేదా? ఎందుకు బాగాలేదు? అద్భుతంగా ఉంది. ఇక్కడ కాదు వాగడానికి. ఈ మాటే మా డాడీ ముందు వచ్చి చెప్పు. చెబుతాను, నాకేం భయమా? సరే, ఎప్పుడొస్తావు? ఈవినింగ్ 5కు. తప్పకుండా రావాలి సుమా. ఇక నాకు పనేముంది? మీ డాడీ అంగీకారం తీసుకుని ఊరెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను. చందన బుగ్గల్లో గులాబీలు పూచాయి. కళ్ళ ముందు పెళ్లి పందిరి కనబడుతూ ఉంటే ఏదో తెలియని ఉద్వేగం మనసును నలిపిలి చేస్తుంటే బలవంతాన నిగ్రహించుకుంది. పద వెళ్దాం అని హరి లేచి చందనకు చేయి అందించాడు. అతని చేయి అందుకుని పార్కు నుండి బయటకు వచ్చి ఇద్దరు ఎవరి దారిన వారు విడిపోయారు. రాఘవ, తొందరపడుకు, కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయానికి రా. ఇది లైఫ్ ప్రాబ్లం, నచ్చజెబుతున్న ధోరణిలో అన్నాడు శ్రీనివాసరావు. లేదు సార్, ఇక నేను చదవలేను. దేనికి? చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ ఉంది, కానీ పర్వాలేదు, చెప్పు నీ ప్రాబ్లం ఏమిటో. ఇప్పటి వరకు మీ కరుణతో బ్రతికాను. BA పూర్తి చేసుకున్నాను. ఇంకా పై చదువులకు వెళ్ళాలంటే మాటలు కాదు. ఇంతవరకు మీ అండదండలతో వృద్ధిలోకి వచ్చాను. ఈ జన్మకు తీర్చుకోలేని రుణం మిగిలిపోయింది. ఇక నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడదామనుకుంటున్నాను. ఈ మాటలు రాఘవ మెత్తగా వినయంగానే అన్నాడు. శ్రీనివాసరావు గారు అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. చల్లని చిరునవ్వు నవ్వాడు. మా ఇంట్లో నీకు అసౌకర్యంగా ఉందా? అబ్బే, అదేం లేదు సార్. మరెందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చావు? రాఘవ 2 క్షణాల మౌనాన్ని ఆశ్రయించాడు. ఇంతవరకు శ్రీనివాసరావు గారు తనకు ఏ లోటు రానీకుండా జరిపారు. వారు పెడుతున్నారు గదా అని ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి తినటం. ఏదో డిగ్రీ అయింది, చిన్న జాబ్ చూసుకుని తనను తాను పోషించుకోగలిగితే చాలు. ఆ మాట ఆయనతో చెప్పాలంటే ఏమనుకుంటారోనని ఇబ్బందికరంగా ఉంది. కొద్దిసేపు తటాపటాయించి ఇలా జవాబు చెప్పాడు రాఘవ. సార్, ఎంత చదివినా చివరకు బ్రతుకు తెరువు సంపాదించుకోవాల్సిందే కదా. జీవితంలోనే బాధ్యతలు లేవు. నన్ను నేను పోషించుకోవడమే పెద్ద బాధ్యత. చదవాలన్నది మహాతృష్ణ, దానికి అంతు లేదు. చదువుకున్న దానితో తృప్తిపడి ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఈ కొద్దిపాటి అవకాశాన్నైనా మీరు కల్పించారు. ఈపాటి చదువులకు కూడా నోచుకోని వ్యక్తులెందరో ఈ సమాజంలో ఉన్నారు. వారికన్నా నేను ఎన్నో రెట్లు అదృష్టవంతుణ్ణి. దయతో నన్ను అర్థం చేసుకోండి. ఇంకా నాకు సహాయం చేయాలనుంటే ఏదైనా మీ దగ్గరే ఉద్యోగం ఇప్పించండి అని వినయంగా అన్నాడు. శ్రీనివాసరావు రాఘవ ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఆ మాటలు అతని నిజాయితీగానే అంటున్నట్లుగా అనిపించింది.
ఒక రకంగా అతను మాట్లాడింది కూడా సమంజసంగానే గోచరిస్తుంది. కానీ ప్రథమ శ్రేణి విద్యార్థి మధ్యలోనే ఆపేయడం ఆయనకు సుతారం ఇష్టం లేదు. రాఘవకు చదువు మీద చాలా శ్రద్ధ ఉంది. అలాంటి కుర్రాళ్ళు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు. ప్రోత్సహించి వెన్నుతడితే ఉన్నత శిఖరాన్ని అధిరోహించగలడు. కానీ అతను చదువు మానేసి ఉద్యోగం చేస్తానంటున్నాడు. నిజానికి ఇది అతని సమస్య అయినా తన ఇంట్లో తమ మనిషిలా ఈ 4 ఏళ్లు పెరిగాడు. అతని మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత తనకుంది. అతని నిర్ణయాలు సరైనవి కానప్పుడు మందలించి మంచి దారిలోకి తేవడం తన కర్తవ్యం. ఇది ఆయన ఆలోచన. రాఘవ, నేను ఓ మాట చెబుతాను, వింటావా? చెప్పండి సార్, మీ మాట ఎప్పుడు కాదన్నాను. బిఏ వాడికి ఏం ఉద్యోగం వస్తుంది చెప్పు? చక్కగా ఎంఏ పూర్తి చేయి. రాఘవ వెంటనే మాట్లాడలేదు. తన మనసులోనూ ఆ ఉద్దేశమే ఉంది. కానీ నేను ఇంకా చదువుతానని ఎలా చెప్పగలడు? ఇప్పుడు ఆయనకై ఆయనే చదవమని అంటున్నాడు. కాదని ఎలా అనగలడు? మీరు చెబితే అలాగే చేస్తాను, మెత్తబడినట్లుగా అన్నాడు రాఘవ. అయితే బుర్రలో మరేం ఆలోచన పెట్టుకోకు, ఎంఏలో చేరు అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు శ్రీనివాసరావు. ఆయన ఆజ్ఞకు బద్ధుడైనట్లు వినయంగా తలాడించాడు రాఘవ. ఇంతలో ఆ గదిలోకి చందన వచ్చింది. విషయం వివరించాడు. ఆమె కూడా రాఘవ ఎంఏ చదవడం తనకు ఇష్టమేనని చెప్పింది. డాడీ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంది. శ్రీనివాసరావు గారు రాఘవను ఉద్దేశించి, రాఘవ, ఇక వెళ్ళి నీ పని చూసుకో. అనవసరమైన ఆలోచనలకు తావియ్యకు. నువ్వు ఎంఏ చదువుతున్నావు, ఆ ప్రయత్నంలో ఉండు అన్నాడు. రాఘవ కృతజ్ఞతగా తలూపి ఆ గది నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు చెప్పమ్మా అంటూ చిరునవ్వు నవ్వాడు శ్రీనివాసరావు. చందన 1 మినిట్ అంటూ బయటికెళ్ళి హరిని వెంటబెట్టుకొని లోపలికొచ్చింది. హరిని చూసి శ్రీనివాసరావు గారు, హలో, నువ్వు కూడా వచ్చావా? ఏమిటి సంగతి? ఇద్దరు కూడబలుక్కొని వచ్చారు అని నవ్వుతూ పలకరించాడు. నాకేం తెలీదు అంకుల్, మా డాడీతో మాట్లాడు అని చంద్ర పిలుచుకొచ్చింది తడబాటుగా అన్నాడు హరి. గుర్రుగా చూసింది చందన. శ్రీనివాసరావు గారు వాళ్ళ వ్యవహారం లీలగా అర్థం చేసుకున్నవాడై చిన్నగా నవ్వుకున్నాడు. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.